జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫార్మర్స్ ప్రొటెస్ట్, ఫార్మర్స్ పేరిట జరుగుతున్నటువంటి నిదర్శనలు. రైతు కాదు అది. నిజంగా చెప్పాలంటే ఒకటి చూస్తుంటే మనం బెంజ్ కార్లు వేసుకొని పెద్ద పెద్ద సాఫిస్టికేటెడ్ టెక్నాలజీని వాడుకొని వాళ్ళు వచ్చి ఇవన్నీ పనులు చేస్తున్నారు. ఏసీలు పెట్టుకొని ట్రాక్టర్లు నడుపుతున్న పరిస్థితి ఉన్నది. సో ఈ ఫేక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఒకవైపు జరుగుతోంది. ఇది నిజంగా వాడైతే ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, నాకు తెలిసి మనం మాట్లాడమనుకుంటారు. ఒక వీడియోలో కూడా అతను చెప్తున్నాడు మోదీకి పాపులారిటీ పెరిగిపోయింది, ఎంత వీలైతే అంత ఫస్ట్ తగ్గించాలని చెప్పేసి. సో అంటే అక్కడ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. మోదీని దించడమే లక్ష్యంగా నడుస్తోంది. దాంట్లో ఏం వేరే సందేహం కూడా అక్కర్లేదు అనిపిస్తోంది. సో అయితే యూనియన్ క్యాబినెట్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి కౌంటర్గానా మరి మీరు క్లియర్గా చెప్పండి. ఎఫ్ఆర్పి షుగర్ కేన్కి సంబంధించి, చెరుకుకి సంబంధించి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది నిజంగా ఇది గేమ్ చేంజర్ అని ఒక మాట అంటూ ఉన్నారు. బేసికల్లీ చాలా గొప్ప నిర్ణయం అని అందరూ చెప్తున్న పరిస్థితి. బట్ ఈ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం ఒకవైపు, కాన్స్పిరసీ ఒకవైపు ఉన్నప్పుడు అదే టైంలో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు? మన దగ్గర బియ్యం కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది షుగర్, పంచదార. ఎందుకంటే వరల్డ్లో బ్రెజిల్ ఒక కంట్రీ హూ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ షుగర్. కానీ అక్కడ ఎప్పుడైనా ఫ్రాస్ట్ లేకుంటే అక్కడ వెదర్ కొంచెం ప్రాబ్లం ఉంటే అవుట్పుట్ తగ్గిపోతుంది. షుగర్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెరిగిపోతుంది అప్పుడు. కానీ మన రైతులకి దానికి బెనిఫిట్ రావట్లేదు. ఇదొక ప్రాబ్లం. ఏంటంటే మన దగ్గర ప్యాడీ క్రాప్ లాగానే షుగర్ కేన్ క్రాప్ కూడా చాలా నీళ్ళు గుంజుకుంటుంది సాగర్. ఇట్ ఇస్ వెరీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. అది మెయిన్లీ మనకు తెలుసు మహారాష్ట్ర వైపు, అది కాకుండా యూపీ వైపు, ఆఫ్కోర్స్ పంజాబ్లో కూడా అక్కడక్కడ ఉందనుకోండి, హర్యానా పంజాబ్లో కూడా. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఫార్మర్స్ చూడండి, వాళ్ళు అడుగుతుందేంటి? 25 ఎంఎస్పీలు క్రాప్ మీద ఎంఎస్పీలు ఏమంటారు? 10 లక్షల కోట్లు అది చేయాలంటే 10 లక్షల కోట్లు ఎవరు తీసుకొస్తారండి అంత డబ్బులు? అది ఇస్తే మళ్ళీ ప్రైస్ ఎవరు? అది ఇప్పుడు చూడండి, హర్యానా వీళ్ళు హిమాచల్ గవర్నమెంట్ మొన్న 1 లీటర్ పాలకి ఫార్మర్స్కి 50 రూపాయలు ఇస్తామని చెప్పారంట. 52 అనుకుంటాను. అంటే మీ రీటైల్ ప్రైస్ ఎంత అయిపోతుందండి? 70 రూపాయలకే నమ్మాలనా? అంతే. అది ఎవడు కట్టాలి? ఇప్పుడున్న 52 రూపాయలు 70 రూపాయలు అయిపోతుంది. కన్స్యూమర్ కడుతున్నాడు, గవర్నమెంట్కి ఏం పోదు. సరే మంచిదే, ఫార్మర్స్కి ఇవ్వాల్సింది వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళకి జరిగే పని మీద వాళ్ళకి. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఈ 2024-25 ఇచ్చిన దాంట్లో కూడా షుగర్ ప్రైస్ 340 per క్వింటల్ ఇస్తున్నారు. అది బేసిక్ రికవరీ రేట్ ఒకటి ఉంటుంది, దాని 10.25% దాని మీద వేసి చేస్తున్నారు. చాలామంది ఏం చెప్పారు, రాత్రి మీటింగ్ పెట్టారు మోదీ గారు. రాత్రి క్యాబినెట్ మీటింగ్ పెడితే అందరు భయపడతారు పాపం. ఎందుకంటే అది కూడా ఐ థింక్ అనురాగ్ ఠాకూర్, నేను ఆ రోజు లైవ్ చూసాను, 10:45 11 o'clock వచ్చి మీడియాని అడ్రస్ చేశారు. చాలామందికి భయం ఉండే, ఎందుకంటే మోదీ గారు ఎప్పుడు వచ్చేదని చెప్తే డిమానిటైజేషను, కోవిడ్, లాక్డౌన్ ఇట్లాంటి మనుషులు అన్ని 8 గంటలకు వచ్చి స్పీచ్ ఇస్తారు ఆయన. సో ఇది కూడా అట్లా. కానీ దీంట్లో క్లియర్గా ఓకే పాలిటిక్స్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా మనం చూస్తున్నాం సాగర్, ఓన్లీ ఫ్రమ్ పంజాబ్, కొంతమంది హర్యానా నుంచి, ఎవ్వరు రావట్లేదు. మిగతా మీరు మహారాష్ట్ర నుంచి ఎవరైనా చూసారా? కర్ణాటకని ఎవరైనా చూస్తారా? మన ఆంధ్ర, తెలంగాణ నుంచి కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు అక్కడ. మన దగ్గర ఉన్న కమ్యూనిస్ట్ నేతలు అక్కడ వెళ్ళి కూర్చున్నారు, ఈవెన్ కేరళ నుంచి. కానీ రైతులు ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకంటే స్పాన్సర్డ్ ప్రొటెస్ట్, అందరికి తెలుసు. మీరు ఎంఎస్పీ పెడితే ఆ ఎంఎస్పీకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 10 పైసలు మిగలదు. ఒక రోడ్ వేయడానికి, బ్రిడ్జ్ వేయడానికి, జీతం వేయడానికి డబ్బులు ఉండదు. యూ షుడ్ బి రీజనబుల్ ఇన్ యువర్ స్టాండర్డ్స్, కరెక్ట్. కానీ నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ బెనిఫిట్స్ ఏ బెనిఫిట్ అయినా కానీ సాయి గారు, మనం ఈ రైతు భరోసా, రైతు బంధు అన్నీ మాట్లాడిన ఎప్పుడు చెప్తుంటాను, చిన్న రైతులకి ఇవ్వండి. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు లేకుండా రైతులకే ఇవ్వండి. ఈ 100 ఎకర్లు అంటే అందరూ అంటారు అది లేదు, ల్యాండ్ సీలింగ్లో వెళ్ళిపోయిందంట. కాదు, ఉన్నాయి, వాళ్ళు డివైడ్ చేసుకున్నారు అంతే. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి బెనిఫిట్స్? ఇది అగ్రికల్చర్ హ్యాస్ టు బికమ్ సస్టైనబుల్. ఇప్పుడు యూరోప్లో కూడా చూస్తున్నాం ప్రొటెస్ట్. వాళ్ళు ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు? మీరు బయట నుంచి ఉన్న ఇంపోర్ట్స్ అలౌ చేయకూడదు అంటున్నారు. అవును, మన దగ్గర కూడా ఇప్పుడు ఉల్లిపాయ రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఒక 3 months 30 రూపాయల దాకా పెరగవచ్చు. నెక్స్ట్ 1 monthలో పెరిగిపోతుంది 30-40 రూపాయలు. ఎందుకంటే సీజన్లో చాలా దెబ్బతిన్నాయి ప్రొక్యూర్మెంట్, వెదర్ బాగా లేకుండే. సో నెక్స్ట్ క్రాప్ వచ్చేదాకా రేట్ పెరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు? ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తారు. అప్పుడు రేట్ తగ్గుతుంది. రేట్ చాలా తగ్గిపోతే ఎక్స్పోర్ట్ అలౌ చేస్తారు, అప్పుడు బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు, ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, మీరు బ్యాన్ పెట్టండి, మీరు తీయకండి బ్యాన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే, ఫార్మింగ్ అనేది మన దగ్గర ఒక ఆక్యుపేషన్ అని చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్, ఇంకోటి ఏదైనా వరదలు వస్తే, పెస్ట్ అటాక్ వస్తే మొత్తం పోతుంది, వాళ్ళు పంట మొత్తం పోతుంది. వాళ్ళని హెల్ప్ చేయాల్సిందే, కరెక్ట్. కానీ యు ఆర్ హెల్పింగ్ ద రిచ్ BMW ఫార్మర్స్.
కరెక్ట్. వాళ్ళకి కాదు కావాల్సింది, వాళ్ళకి కాదు కదా కావాల్సింది. యూ విల్ హెల్ప్ ద స్మాల్ ఫార్మర్. అంటే ఆయన పిల్లమ్మ వాళ్ళ పిల్లలు వచ్చి పనిచేస్తారు. దాంట్లో క్యాల్కులేట్ ఇన్ ద వేజెస్ బై ద వే, అది కూడా క్యాల్కులేట్ చేస్తారు. పత్తి టైంలో కాటన్ పిక్ చేసే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళారు చాలామంది. అవును, వాళ్ళు దాంట్లో వాడుకుంటారు వాళ్ళని. సో ఫార్మింగ్ యాజ్ అ కమ్యూనిటీ ఎఫర్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి మీరు, ఫార్మింగ్ చాలా తగ్గుతుంది. మీకు కేరళ అసలు ఫార్మింగ్ లేదు ఇప్పుడు. కుట్టనాడు పాలక్కాడ్ సైడ్లో ఉంది కానీ మిగతా ప్లేస్ ఎక్కడ ఫార్మింగ్ లేదు. వచ్చే బియ్యం అంతా ఆంధ్ర వైపు నుంచి వస్తుంది. వెజిటబుల్స్ ఏమో కర్ణాటక నుంచి వస్తుంది. కొంచెం తేయాకు టీ ఎస్టేట్స్ టీ ఎస్టేట్ అది ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి, అది ఇప్పుడు కాదు. అటువైపు కూర్గ్లో కాఫీ ఉంటే ఇక్కడ టీ ఉంది, అదొక్కటే ఉంది. కానీ మిగతా అది కూడా అన్ని ప్రైవేట్ ప్లాంటేషన్స్, అక్కడ గవర్నమెంట్ దగ్గర ఏం లేదు, రైతులని లేదు కదా, టీ ఎస్టేట్లు ఉండరు. కానీ ఈ బియ్యం ఆంధ్ర నుంచి మీరు తెప్పించుకోవాల్సి వస్తుంది. మీకు ఆ పరిస్థితి ఆలోచన, ఎందుకంటే యువర్ ఇన్పుట్ కాస్ట్ హెస్ గాన్ అప్. ఒక అన్స్కిల్డ్ లేబరర్స్కి కేరళలో 1500 రూపాయలు దాకా ఇవ్వాల్సి వస్తుంది ఒక రోజుకి. అదే ఇక్కడ ఉంటే మీకు 600-700 నడిపించవచ్చు. ఇన్పుట్ కాస్ట్, అది ఫర్టిలైజర్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నారు సాయి గారు. అది కాకుండా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. నీళ్ళకు ప్రాబ్లం లేదు, అది కూడా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మీ ఇన్పుట్ కాస్ట్ ఉంది, మీ లేబర్, మీరు పెట్టే లేబర్ కన్నా పైన ఆ ఇన్పుట్ కాస్ట్, ఫర్టిలైజర్ కాస్ట్ ఏమైనా ఉంటే, అది కాకుండా ఇంకేమైనా ఖర్చు ఉంటే దాన్ని బట్టి ఒక 20% ప్రాఫిట్ ఇవ్వాల్సిందే ఫార్మింగ్ కమ్యూనిటీకి. ప్రాబ్లం ప్రొక్యూర్మెంట్లో వస్తుంది. పంజాబ్లో పండించే పంట కన్నా ఎక్కువ అక్కడ మండీలో వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది సాయి గారు? కరెక్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 టన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, 150 టన్నులు వస్తున్నాయి మార్కెట్కి. అంటే బయట స్టేట్స్ నుంచి కూడా పంజాబ్కి వస్తుంది. ఎందుకంటే పంజాబ్లో ఎంఎస్పి చాలా ఎక్కువ అక్కడ. సో అక్కడ వచ్చి అమ్ముకుంటారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన ట్రక్కులు రాత్రికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు మా పంట అని చెప్పేసి. అది ఇంకో స్కామ్, పెద్ద స్కామ్ అది. కానీ దీంట్లో ఎవరు, మోదీ ఈజ్ ఓన్లీ పర్సన్ హస్ టేకెన్ ఎ పొలిటికల్ రిస్క్. ఫార్మ్ బిల్స్ తీసుకొచ్చిన ఇట్స్ వెరీ గుడ్ మూవ్ యాక్చువల్లీ ఫార్మ్ బిల్స్. కానీ అది ఇంకో డిబేట్లో పెట్టుకుందాం మనం. కానీ ఇట్ షుడ్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ నా ఒపీనియన్ ప్రకారం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఫేక్ ఫార్మర్ ప్రొటెస్ట్లో ఈ షుగర్ కేన్ లాబీలో శరద్ పవార్ ఇస్ అ బిగ్ ప్లేయర్ ఇన్ దట్ బిజినెస్. ఆయన కింగ్, షుగర్ కింగ్ ఆయన బెల్ట్లో. సో వీళ్ళని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేశారని చాలామంది అంటున్నారు. నేను అంటున్నా చేస్తే కూడా తప్పు లేదు. ఎందుకంటే ఒక విభాగానికి ఇచ్చి ఇంకో విభాగం ఇరియాలంటే వీళ్ళ రీజనబుల్ ఉండే వీళ్ళ డిమాండ్స్. అది కాకుండా ప్రైవేట్ మిల్లర్స్ డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళకి. యూపీలంతా సాయి గారు ముందంతా యోగి ఆదిత్యనాథ్ వచ్చే ముందు 10%, 20% డబ్బులే వెళ్తుండే ఈ షుగర్ కేన్ ఫార్మర్స్కి మిల్స్ నుంచి. వాడు ఇవ్వడు, డబ్బులు ఇవ్వడు. వాడు మొత్తం షుగర్ కేన్ తయారు చేసుకొని నాడు బయట పంపించుకుంటాడు మార్కెట్, డబ్బులు ఇవ్వడు. యోగి గారు వచ్చిన తర్వాత దానికి లా పెట్టాడు, ఒక చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం డబ్బులు 100% వెళ్తుంది ఇప్పుడు. అది కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. సో అట్లాంటి మూవ్స్ మనం చేసుకుంటే, కానీ ఏదో ఫ్రీగా నడిపించుకుంటే అది ఫార్మింగ్ ఎఫిషియన్సీ తగ్గి వస్తుంది మన దగ్గర. ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ అది ఇంకో ప్రాబ్లం. మొత్తం మన సాయిల్ అంతా దెబ్బతింటుంది. కానీ ఆ గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు క్యాష్ క్రాప్స్కి మూవ్ చేయండి. మీ దగ్గర పామ్ ఆయిల్ ఉండొచ్చు, తూర్దాల్ ఫర్ ఎగ్జాంపుల్, తూర్దాల్కి గవర్నమెంట్ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారంట. మీరంతా ప్రొడ్యూస్ చేస్తే అంత తీసుకుంటామని చెప్పారు నెగోసియేషన్లో ఫార్మర్స్ దగ్గర. లేదు మాకు వద్దంటున్నారు. మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం దాళ్ళని, ఇప్పుడు పప్పులని మిగతా దేశాల నుంచి. మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు, అది కరెక్ట్, మనం ఇక్కడ పండించుకోవచ్చు. అది చేయట్లేదు, ఎందుకంటే ఇది ప్యాడీ ఈజ్ ఈజియెస్ట్ వే అవుట్. సో ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పలేదు. ఎందుకంటే ఇట్లాంటి ఎంఎస్పీ పెంచుకుంటూ పోతే కన్జ్యూమర్ ఫైనలీ పే చేయాల్సి వస్తుంది. దీనికన్నా ముందు కూడా చెప్పాను నేను, 40 రూపాయలు ఉన్న బియ్యం ఇప్పుడు 60 రూపాయలకి ఉంది. ఇంకా ఎంఎస్పీ పెంచుకుంటే ఇంకా 70 రూపాయలు. అప్పుడు కన్జ్యూమర్ వచ్చి మళ్ళీ మోదీ గారిని తిడతారు, చూడండి మోదీ గవర్నమెంట్ వచ్చి అన్ని రేట్లు పెరిగిపోయిందంటారు, ఇన్ఫ్లేషన్ ఎక్కువైందంటారు. ఒకవైపు మీరు సపోర్ట్ చేయమంటారు, ఇంకో వైపు చేస్తే మోదీ గారిని తిడతారు. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.